మాఫియాతో అధికారులు కుమ్మక్కై సమాచార హక్కు చట్టం అమలును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని రాష్ట్ర సమాచార కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ పుప్పాలగూడ పంచాయతీ కార్యదర్శి వ్యవహారమే ఇందుకు నిదర్శనమని ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అన్నారు. సహచట్టం ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వకపోవడమే కాక కమిషన్ పంపిన నోటీసును తీసుకోకుండా వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్యదర్శిని అక్కడి నుంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 25,000 రూపాయల జరిమానా విధించారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన కడప జిల్లా రాజంపేట ఆర్డీఓకు ఇవే ఆదేశాలు అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారులుగా చలామణవుతున్నటువంటి కొంతమంది మాఫియా గ్యాంగులతో చేతులు కలిపి లేదంటే రియల్టర్స్తో చేతులు కలిపి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసినట్లయితే ఈ చట్టాన్ని కాపాడేది ఎవరు, ఈ చట్టం ఎలా అమలు జరుగుతుందనేటువంటి అనుమానం ఇవాళ ఈ సత్యపాల్ రెడ్డి అనేటువంటి పిఏని చూస్తే నాకైతే వ్యక్తిగతంగా నాకు అనిపించింది. క్రమశిక్షణ చర్యలు ఉన్నతాధికారులు తీసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉన్నతాధికారులు ఎటువంటి లోపాయికారి వ్యవహారాలు లేకుండా అమలు పరుస్తున్నారని విశ్వసిస్తున్నాం.